మీ పేరేనా? నా పేరు డి మల్లేష్. ఇక్కడనే ఉంటారా మీరు? మా ఇక్కడనే ఉంటాయి, పుట్టి పెరిగింది ఇక్కడనే మేము. నేను ఓట్లు వేసిరానా? ఆ ఓట్లు వేసినాం కదన్నా. ఎట్లుందా నా పాలసీ ఇక్కడ ఎవరు గెలుస్తారని చెప్పేసి? నాకైతే మాలతి గెలవాలనే ఉందన్న. గత 40 సంవత్సరాల నుంచి ఓఎస్సీ దీన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన ఏం నచ్చడం లేదు. ఈసారి మేమైతే ఒక ఆడపడుచు అని అందరం మేము ఐకత్యం ఉండి ఆమె కోటింగ్ చేశాము. మా మా మెజార్టీతో మాత్రం ఆమెతో కంపల్సరీ గెలవాలి, మహాలతి గెలవాలని మాకు చాలా పట్టుదల. ఆల్రెడీ మా గోషామేల్ నియోజకవర్గంలో 5 సీట్లు బీజేపీ ఉన్నాయి, 1 సీటు ఎంఐఎం ఉంది, అది కూడా దేవిబాగ్ దిక్కున్నది. ఇక్కడ 5 సీట్లు మాత్రం బీజేపీ ఉన్నాయి. ఇంకోటి టీఆర్ఎస్ సీట్లు కూడా 17 సీట్లల్లో 10-12 రావచ్చు అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో కారు గుర్తుకు 17 సీట్లు ఇవ్వబడ్డారు, అందులో రావచ్చు 10-12 నుంచి కేసీఆర్కు సీటు రావచ్చు. ఇంకోటి బీజేపీ ఎంపీ సీట్లు 4 నుంచి 5 నుంచి 6 రావచ్చు అన్న నా కోరిక. హైదరాబాద్లో మహాలతి అయితే కన్ఫామ్గా గెలుస్తుంది పక్కా. అంటే కొన్ని విషయాలలో ఆమె మీద కేసు పెట్టిరు అన్నారు, ఆ కేసు పెట్టడం కరెక్టే అని చెప్పేసి అంటారా? కాదన్న, తప్పు అది. ఆమె బురకలు లేవట్టి చూసడము తప్పేం లేదు. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కూడా బురకలు వేసుకొని పోయి కూడా ముస్లిమ్స్ పేరు చెప్పి కూడా ఓటేసారు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఒక ముస్లిం అతను ఓల్డ్ సీట్ దగ్గర ఆమె నన్నరాని మాటలు కూడా అన్నాడు, జా తెరి మాకిచ్చు జా జా అని కూడా అన్నాడు ఆమెను. ఆమె అది కూడా బర్దాష్ చేసుకొని కూడా నిలబడ్డది అక్కడనే, ఖాళీ ఫోన్ చూసుకొని నిలబడ్డది. పోలీసులు కూడా ఏం అనలేదు, ఆమె సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను సంలాంచారు. ఓకే, ఈసారైనా మార్పు వస్తుంది, ఎంఐఎం కంచుకోవడానికి బద్దలు కొట్టి మాదలత గెలుస్తా అని చెప్పి కన్ఫర్మ్ అన్నది. ఈసారి కంచుకోట బద్దలు కొట్టాలి. గత 40 సంవత్సరాల నుంచి మాకు హైదరాబాద్కి ఏం డెవలప్ లేదు, అక్కడనే ఓల్డ్ సీటే చూసుకుంటుండా, ఓల్డ్ సీట్ కూడా చూస్తలేడా ఆ దేవునికి ఎరక. మా హైదరాబాద్లో మాత్రం ఏం అభివృద్ధి లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కొంచెం అభివృద్ధి అయింది, అతను ఉన్నంత వరకు ఏం అభివృద్ధి లేదు. మహాలతి వస్తే ఏమైనా పనులు అవుతాయి అని మాకు నమ్మకం ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మన తెలంగాణలో, ఎట్లా అనిపిస్తుంది అన్న? కాంగ్రెస్కు ఏమైనా ఎఫెక్ట్ అనిపించేటట్టు ఉందా? కాంగ్రెస్కి ఎన్ని స్థానాలు వచ్చేట? రేవంత్ రెడ్డి మాటలు అన్ని జూటాకోరు మాటలు. 6 గ్యారంటీలల్లా ఏ గ్యారంటీ చేయలేదు, ఒక గ్యారంటీ చేసిండు, మహిళలను మాత్రం బస్సులలో దింపుతున్నాడు. ఇంట్లో కొట్లాడాలి పంచాయతీలు లేకుండా, ఆడవాళ్ళు ఉంటే ఇంట్లో నొల్లి అవుతుంది, ఆ నొల్లి కాకుండా ఆడవాళ్ళని బస్సులో దింపుతున్నాడు. 6 గ్యారంటీలు కావాలని 420 గ్యారంటీలు ఉన్నాయి, ఏ గ్యారంటీ కాదు. ఈ ప్రభుత్వం కూడా ఉంటుందో ఉండదో నాకైతే నమ్మకం లేదు. గత 2 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు మాత్రం గ్యారంటీ పడిపోతుంది, పక్కా కన్ఫర్మ్ పడిపోతుంది. ఏ మాట కూడా రేవంత్ రెడ్డి నమ్మకం లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడని చెప్పి చాలా వరకు వార్తలు వినిపిస్తుంది, అది వాస్తవమే అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకోటి ఆయన మీద 2-3 కేసులు కూడా ఉన్నాయి, ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళు కూర్చొని నోటీసులు వచ్చినాయి. ఇంకోటి అయినా కూడా తొందరనే జైలుకు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అది ఎట్లనైనా పోతుందా? నాకు జూటకోరు మాటలు చెప్పి గెలిచిర్రు వీళ్ళు, ఏది అమలు చేస్తుర్రు? ఇప్పుడు 5 నెలలు అయింది, 5 నెలల నుంచి ఏముంది? మళ్ళీ ఆగస్టులో అంటుండు, ఈ 100 రోజులలో చేయనుడు, ఆగస్టులో ఏం చేస్తాడా? ఏమీ చేయడు. బస్ వాళ్ళు మాటలు లేచిండు, నోరుకు వచ్చింది చెప్తుండు అంతే, ముంగటోళ్ళని చూతే వేసేస్తున్నాడు అంతే, వేరేది ఏం లేదు ఆయనతో. ఏం వేసేది లేదు, ఏం కాసేది లేదు. ఊర్లలో బోర్లు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు. మళ్ళీ హైదరాబాద్లో ఎక్కిన రోజు ఏమన్నాడు, 5 నిమిషాలు కూడా కరెంట్ తిన్నాడు, గంట కరెంట్ వస్తుంది పోతుంది. ఫీజులు ఉంటాయా, ఎగిరిపోతాయా, మోటార్లు ఉంటాయా, ఎగిరిపోతాయా, అదే భయం అవుతుంది మాకు. ఇన్వర్టర్లలో మేము 10 సంవత్సరాల కింద తెచ్చుకున్నాం, మళ్ళీ ఇప్పుడు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది మాకు, అది కరెంట్ లేని వల్ల. ఇప్పుడు ఆ ఇన్వర్టర్ ఒక్కొక్క 15,000 20,000 ఉంటుంది, అది తెచ్చుకోవాలి కంపల్సరీ. గత 10 సంవత్సరాల కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం 5 నిమిషాలు కూడా కరెంట్ ఇవ్వలేదన్న. వాటర్కి కానీ దేనికి కానీ అవసరం ఉందన్న, బస్సు ఏమి అవసరం ఉంది? అవసరమే లేదు. తెలంగాణలో ఎవరు గరీబ్ వాళ్ళు ఉన్నారు? లక్ష దొక్కుతున్నా, లక్షలు ఉన్నాయి, అవసరమా? ఇచ్చిన పథకాలు అయితే చేయి, పైన బస్సు తింపుతూ ఉన్నాం, ఆడవాళ్ళని దింపుతూ ఉన్నాం, ఏం పని లేదు, పాట లేదు, అది వేస్ట్ అది.